ఇంటి నుంచే పని దాదాపు ఏడాదిన్నరగా ఐటీ రంగంలో ఇదే విధానం అమలవుతోంది. ఎప్పుడైతే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందో అప్పటి నుంచే ఐటీ కంపెనీలు అప్రమత్తమై ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి. రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణనీయమైన వృద్ధి రేటు సాధించింది ఐటీ రంగం. అభివృద్ధి విషయంలో సమస్య లేకున్నా వర్క్ ఫ్రం హోం కారణంగా అనుబంధిత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఐటీ కార్యకలాపాలు కొనసాగక వాటిపై ఆధారపడిన వాళ్లకు ఉపాధి లభించడం లేదు. పైగా కోవిడ్ భయాలు కాస్త తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ పూర్తి కావడం లాంటి పరిణామాలతో సంస్థలు వర్క్ ఎట్ ఆఫీస్ వైపు మళ్లాలని చూస్తున్నాయి. ఆ మేరకు ఉద్యోగులకు సందేశాలు పంపుతున్నాయి. ఏళ్లు గడిచే కొద్దీ రంగాల వారీగా మార్పులు రావడం సహజమే. అభివృద్ధికి ఇది అవసరం కూడా. కొన్ని మార్పులు మాత్రం అనూహ్యంగా వేగంగా జరిగిపోతాయి. తరువాత అదే ఒరవడి చాన్నాళ్ల పాటు కొనసాగుతుంది. ఇప్పుడు ఐటీ రంగంలో ఇదే జరిగింది. ఏడాదిన్నర క్రితం కరోనా వైరస్ భారత్లో ప్రవేశించింది. అప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ మంత్రం జపించాయి. రాత్రికి రాత్రే చాలా కార్యకలాపాలు నిలిచిపోయాయి. భౌతిక దూరం, మాస్కులు ధరించటం లాంటి నిబంధనలు తప్పనిసరయ్యాయి. ఇన్ని ఆంక్షల మధ్య ఆఫీసులు నడపడం కష్టమనుకున్నాయి ఐటీ సంస్థలు. పైగా ఉద్యోగుల ఆరోగ్య భద్రత కీలకమైన అంశమే. అందుకే వర్క్ ఫ్రం హోం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. కరోనాకు ముందు కూడా ఈ ట్రెండ్ ఉన్నా ఈ సంక్షోభంలో చిన్న, మధ్య, బడా సంస్థలన్నీ ఇంటి నుంచి పని ఒరవడినే అందిపుచ్చుకున్నాయి. అలా ఏడాదిన్నర క్రితం దేశవ్యాప్తంగా మొదలైంది ఈ వర్క్ ఫ్రం హోం విధానం. ఈ సంక్షోభంలో అన్ని రంగాలు ఎంతో కొంత కుదుపులకు లోనైనా ఐటీ రంగం మాత్రం మంచి వృద్ధినే సాధించింది. వర్క్ ఫ్రం హోంతో రెవెన్యూపై ప్రభావం పడుతుందని సంస్థలు కలవరపడినా ఆ ఇబ్బంది లేకుండానే ఆశాజనక వృద్ధి రేటుతో దూసుకుపోయింది ఐటీ. కానీ ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నాయి. సెకండ్ వేవ్ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు బయటపడుతున్నాయి. అందుకే ఐటీ సంస్థలు కూడా మునుపటిలాగే కార్యాలయాల నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని భావిస్తున్నాయి. క్రమంగా వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలికి విడతల వారీగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే కసరత్తు ప్రారంభించాయి. దశలవారీగా తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు 100% వ్యాక్సినేషన్ త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రకటనలు చేస్తున్నాయి. IT companies were the first among all the employees to get vaccinated, and almost 90% of or 95% of all the employees in all IT companies are vaccinated. 100% అయితే ఒక డోస్ అయిపోయింది, 90-95% సెకండ్ డోస్ కూడా అయిపోయింది. సో అండ్ ఎవ్రీ కంపెనీ ఈస్ డూయింగ్ ద హైబ్రిడ్ మోడల్. అండ్ హైబ్రిడ్ మోడల్ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మేబీ ఇంపార్టెంట్ అయితే 1 or 2 days, 4-5 days వర్క్ ఫ్రమ్ హోమ్. రెస్ట్ ఆఫ్ ద స్టాఫ్ వర్క్ ఆఫీస్కి రావట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇప్పుడు మీరు చూస్తే బోల్డ్ అండ్ సోషల్ స్టడీస్ వస్తున్నాయి. ఇంటికాడ కూర్చొని వర్క్ చేయడం వల్ల ప్రొఫెషనలిజం తగ్గుతుంది కొంచెం, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కాన్ఫ్లిక్ట్స్ కొంచెం పెరుగుతున్నాయి, ఇంట్లో బోర్డమ్ పెరుగుతుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. సో దే గెట్ బోర్డ్ అండ్ దే వాంట్ టు గెట్. సో అండ్ కంపెనీస్ ఆల్సో కూడా గూగుల్ లాంటి కంపెనీలు కూడా దే ఆస్క్డ్ ఎంప్లాయీస్ టు కమ్ బ్యాక్ టు ఆఫీస్ అండి. కొన్ని దేశీయ పెద్ద కంపెనీలు, చిన్న మధ్య తరహా ఐటీ సంస్థలు దసరా నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కనీసం 50% ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. విదేశీ ఐటీ కంపెనీలు హైదరాబాద్లోని తమ ఉద్యోగులు జనవరి నాటికి కార్యాలయాలకు వచ్చేందుకు సిద్ధం కావాలని ఇప్పటికే ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తున్నాయి. మొదటి దశ తీవ్రత తగ్గిన తర్వాత వివిధ విభాగాలకు చెందిన వారిని కార్యాలయాల్లో ప్రత్యక్ష విధులకు అనుమతించినప్పటికీ ఐటీ ఇంజనీర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చాయి. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ఐటీ విభాగాలు వర్క్ ఎట్ ఆఫీస్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకోవచ్చని చెబుతున్నాయి. ఫలితంగానే ఆయా ప్రకటనల మేరకు సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఐటీ కంపెనీలు హైదరాబాద్లోనే ఉన్నాయి. అంతర్జాతీయ కంపెనీలు మొదలు చిన్నపాటి ఐటీ సంస్థలు కలిపి రాష్ట్రంలో దాదాపు 1500 ఉన్నాయి. వీటిలో 6.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన 4.5 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పూర్తి స్థాయిలో కార్యాలయాలకు హాజరైతే అనుబంధంగా ఉన్న రవాణా రంగం, రిటైల్ మార్కెట్, బేకరీ, హోటల్స్తో పాటు అద్దె ఇళ్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. వీటిని నమ్ముకున్న వారికి ఉపాధి లభిస్తుంది. ఉద్యోగులను తిరిగి ప్రత్యక్ష విధులకు రప్పించేందుకు ఇప్పటికే పలు కంపెనీలు వ్యూహాత్మక కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. వచ్చే నెల 2వ వారం నుంచి వర్క్ ఎట్ ఆఫీస్ ప్రక్రియను విడతల వారీగా అమలు చేయనున్నాయి. టీం లీడర్ ఆ పై స్థాయి ఉద్యోగులను ముందుగా రప్పించి తర్వాత కేటగిరీల వారీగా సిబ్బందిని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి.
ఉద్యోగులకు ఈమెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 250కి పైగా ఐటీ కంపెనీలపై చేసిన అధ్యయనం ప్రకారం 71% సంస్థలు ఉద్యోగులను ఎప్పటికల్లా కార్యాలయాలకు రప్పించాలో స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాయి. దాదాపు 21% సంస్థలు ఫలానా తేదీ కల్లా ఆఫీస్కు వచ్చేయాలంటూ సందేశాలు పంపుతున్నాయి. అక్టోబర్, డిసెంబర్ మధ్యకాలంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు చూస్తున్నట్టు 41% సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. మొత్తంగా ఓ 6 నెలల్లో పూర్తి స్థాయిలో వర్క్ ఎట్ ఆఫీస్ను అమలు చేసేందుకు సన్నద్దమవుతున్నాయన్నది సర్వేల సారాంశం. కొన్ని సంస్థలు మాత్రం 100% ఉద్యోగులను రప్పించే బదులు కనీసం 60% మందితో కార్యకలాపాలు కొనసాగించాలని భావిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, విప్రో లాంటి బడా సంస్థలు ఉద్యోగుల వ్యాక్సినేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించాయి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు టీకాలు ఇచ్చేలా డ్రైవ్లు నిర్వహించాయి. అందరికీ టీకా రక్షణ లభించిందన్న ధైర్యంతోనే కార్యాలయాలకు రావాలంటూ కబురు పంపుతున్నాయి. ఏడాదిన్నరగా టెకీలు వర్క్ ఫ్రం హోం చేస్తున్నందున శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సహ ఉద్యోగులతో కలిసి పనిచేయడం, వారితో సరదాగా గడిపే సమయాన్ని వాళ్లు కోల్పోతున్నారు. పైగా ఇంటి నుంచే పనిచేస్తున్నందున కంపెనీలు ఎక్కువ సమయం పనిచేయిస్తున్నాయి. పనిభారం పెరిగి బయట సరదాగా, వినోదంగా గడిపే పరిస్థితి లేదని పలువురు ఐటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడు ఆఫీస్కు పిలుస్తారా అని ఎదురుచూసే టెక్కీలే ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా టెక్కీలు అందరూ కుటుంబాలతో వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కార్యాలయాలకు వెళ్లినా పెద్దగా ముప్పు ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇనీషియల్గా కొన్ని అడ్జస్ట్మెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. అడ్జస్ట్మెంట్ ఎట్లా అంటే వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా అండ్ ఆల్సో వాళ్ళు చాలా ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో పనిచేస్తారు 18 నెలలు. ఈ కంప్యూటర్ మూలంగా వర్చువల్ మీటింగ్స్ అటెండ్ చేయడం కానీ ఇవంతా చేసి వాళ్ళకి ఒక స్ట్రెస్ లెవెల్ బాగా పెరిగి ఉంటుంది. సో ఇప్పుడు ఆఫీస్ ఎన్వైరన్మెంట్ వచ్చేటప్పుడు కొన్ని ఇనిషియల్ ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఫిజికల్గా వచ్చి అగైన్ వాళ్ళు ఒక ఫ్రెండ్స్తో కలవడం కానీ, సగా ఎంప్లాయీస్తో కలవడం కానీ, మీటింగ్స్ అటెండ్ చేయడం కానీ, కొన్ని ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అది కాకుండా వాళ్ళకి వాళ్ళ భయం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరికి కోవిడ్ ఉంది, మనకు రావచ్చా అని ఒక చాలా ఫీలింగ్స్ కూడా ఉండొచ్చు. బట్ అది అట్లాంటి భయం అవసరం లేదు. ఎందుకంటే ఎంప్లాయీస్ పిలవడం కానీ, అందరూ రావడం కానీ, వాళ్ళంతా వచ్చి వ్యాక్సినేషన్ అయిన తర్వాతే రమ్మని చెప్పి అన్ని కంపెనీస్ పిలుపునిస్తున్నాయి. సో అందుకని కొన్ని ఇనిషియల్ ఛాలెంజెస్ ఉన్నా కూడా ఒక 3-4 మంత్స్లో అంతా నార్మల్ సెట్ అయిపోతుంది. కొన్ని కంపెనీలు సిబ్బందిని 3 నుంచి 4 టీంలుగా విభజించి వారికి ఆఫీస్కొచ్చే తేదీలను ఖరారు చేస్తున్నాయి. దసరా తర్వాత నుంచి ప్రత్యక్ష విధులు ప్రారంభం కానుండగా డిసెంబర్ ఆఖరు కల్లా అన్ని స్థాయిల ఉద్యోగులు కార్యాలయాలకు హాజరు కానున్నారు. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు మాత్రం డిసెంబర్ వరకు వర్క్ ఫ్రం హోం కొనసాగించి జనవరి నుంచి ఆఫీస్లో విధులకు హాజరయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.